తెలుసుకొని ఆ మాటని హృదయంలో భద్రపరుచుకొని ఆ మాటల ప్రకారంగా మన జీవితాన్ని క్రియారూపకంగా సంఘంలోనూ సమాజంలోనూ చూపించడం అనేది క్రైస్తవుడు క్రైస్తవురాలి బాధ్యత. ప్రియమైన దేవుడు అన్నారు. ప్రార్థన చేసుకొని మనం వాక్యం క్రమంలోకి వెళ్దాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన మా ప్రభువు తండ్రి, నాయన ఈ మధ్యాహ్నం వేళ మీ పాద సన్నిధికి వచ్చి ఇదిగో తండ్రి, చుట్టుపక్కల గ్రామాల నుంచి ఈ గ్రామం నుంచి మీ బిడ్డలు వచ్చి తండ్రి మీ సన్నిధిలో కూర్చొని నీ మాటలను వినటానికి, నీ పాటలు పాడటానికి, మిమ్మల్ని ధ్యానించడానికి, ఆరాధించడానికి నాయన బిడ్డలు ఎంతో ఆతృతగా వచ్చున్నారు. ఆ బిడ్డల ఎడల మీరు కృప చూపి ఇదిగో నాయన బిడ్డలకు ఆత్మీయ ఆహారాన్ని అందించిపోతుండగా ఆహారాన్ని తృప్తిగా భుజించి తండ్రి, వాక్యమనే ఆహారం ద్వారా తండ్రి అనేకమైన విషయాలు తెలుసుకొని ఆత్మ విషయంలో బలపడే కృపను తల్లు ఉంచిన ప్రతి బిడ్డకు పేరు పేరున చేసుకుని ప్రార్థిస్తున్నాం. ఇదిగోనైనా వాక్యాన్ని వినబోతుండగా పరిశుద్ధాత్మ శక్తితో నన్ను కూడా ఎత్తుపెట్టుకోమని క్రీస్తు వారి పేరిట ప్రార్థన కూర్చున్నాము తండ్రి. ప్రియమైన దేవుని వాళ్ళారా, మధ్యాహ్నం టైం భోజనం చేస్తున్నాం కనుక తప్పక అందరికీ నిద్ర వస్తుంది అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నిద్ర వరకు రావడం లేదు కదండి. ఇప్పుడు వస్తుంది ప్రారంభించాక. ఒకవేళ నిద్ర వచ్చింది అనుకోండి, ఒక 5 నిమిషాలు అలా బయటకు వెళ్ళి అటు ఇటు కొద్దిసేపు నడిచేసి మళ్ళీ లోపలికి రండి. అప్పుడు నిద్ర తేలిపో. ఎందుకంటే మధ్యాహ్నం టైం తప్పకుండా అందరికీ, నాతో సహా అందరికీ నిద్ర వస్తుంది. సరే ప్రియమైన వాళ్ళారా, మనము మంచి విషయాలు ఈ కృతజ్ఞత కూడికలు నేర్చుకున్నాం. ఒక కూరగాయల దగ్గరికి వెళ్ళి మీరు కూరగాయల బండి కానీ కూరగాయల మార్కెట్కి కానీ మీరు వెళ్ళి కూరగాయలు తీసుకుంటారు, అవునా? కూరగాయలు తీసుకునేటప్పుడు ఏం చేస్తారు? ఒక టమాటా తీసుకొని ఆ టమాటాలు మంచివా కావాలని పరిశీలించి ఆ తర్వాత మంచి చక్కగేరి ఇవి ఇవ్వమంటాం, అంతేనా? ఎందుకని కూరగాయలు మంచివి కావాలి మనకి. అవి మంచిగా ఉంటేనే మనకి వాడుకోవడానికి పనికొస్తాయి. పండ్ల దుకాణానికి వెళ్ళాం, ఫ్రూట్ షాప్. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఏం చేస్తాం? పండ్లు ఫలవంతంగా ఉన్నాయా లేవో అని చూస్తాం, అవునా? పండ్లు ఫలవంతంగా లేవో ఉన్నాయా చూస్తాం. అవి బాగా పండాయా, లేదంటే ముడతలు పడి ఉన్నాయా, లేదంటే పచ్చిగా ఉన్నాయా, చూడటానికి పండుగ కనపడుతూ పచ్చిగా ఉందా అని పరిశీలిస్తున్నాం. ఎందుకంటే మన జేబులో నుంచి డబ్బు పెట్టినప్పుడు ఖచ్చితంగా అది మంచి వస్తువు అయితేనే మనకు కావాలి. ఒకవేళ అది తీసుకొని మనం ఇంటికి రాగానే అది మంచిది కాలేదనుకో, వాడిని ఎన్నో తిడతాం, ఎందుకంటే వాడు మంచిది ఇవ్వలేదని. అని మంచిదని మనం తీసుకున్నప్పుడు అది ఖచ్చితంగా మనం ఇంటికి వచ్చాక మనకు ఉపయోగపడానికి వాడాలి, అవునా? అలా పండ్ల దుకాణం, ఫ్రూట్ షాప్కి వెళ్ళినా, కూరగాయల మార్కెట్కి వెళ్ళినా, లేదంటే నిత్యావసర సరుకులకు వెళ్ళినా వాటిని పరిశీలించి తీసుకోవడం మన బాధ్యత. ఎందుకంటే మనము కష్టపడి సంపాదించిన డబ్బు. ఎలా కష్టపడి సంపాదించావు? చెమటోడ్చి. అంటే శరీరంలో ఉన్న రక్తాన్ని చెమటగా మారిస్తే ఆ కష్టమైన సొమ్ము చేతికి వస్తే ఆ చేతిలో నుంచి వచ్చిన ఆ సొమ్మును తీసుకుపోయి మనము మంచి వస్తువులు పొందుతాం, అవునంటారా కాదంటారా? ఇప్పుడు మీరందరూ కూడా బాప్తిసం తీసుకున్నారు. ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? చేతి కదండి. దేవుని స్తోత్రం. చాలా మంది ఉన్నారు బాప్తిసం తీసుకున్నారు. తీసుకోని వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా. ఇప్పుడు నేను చెప్పిన
విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పే మాట దేవుడి వాక్యాన్ని మీరు గుర్తు పెట్టుకోగలిగితే మీకు ఒక విషయం అర్థం. ఫ్రూట్ షాప్కి వెళ్ళినప్పుడు మంచి ఫ్రూట్స్ కావాలి, కూరగాయలకు వెళ్ళినప్పుడు మంచి కూరగాయలు కావాలి, నిత్యావసర సరుకులకు వెళ్ళినప్పుడు మంచి కావాలి, నెంబర్ 1 సార్. మరి దేవుడికి ఏం కావాలి? దేవుడికి ఏం కావాలి? ఎవరు కావాలి దేవుడికి? అందరూ కాదు దేవుడికి. దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఏరుకుంటాడు ఒక్కొక్క ఫ్రూట్ని. ఇది బాగుందా, ఏదా, మచ్చలు ఉన్నాయా, ముడతలు ఉన్నాయా, ఏది ఉన్నాయా అన్ని పరిశీలిస్తాం. కూరగాయలు అంతే. ఆలుగడ్డ తీసుకునేటప్పుడు ఏం చేస్తావు? మెత్తని గడ్డలు తీసుకుంటావా? గట్టిగా ఉంటాయి. బెండకాయ తీసుకునేటప్పుడు ఇట్లా ఇరుస్తావు, ముదురుదా లేకుండా. ఇలా ఇవన్నీ కూడా ఎందుకు చేస్తామంటే పరిశీలించి తీసుకోవాలి. అలాగే దేవుడు కూడా మనందరినీ ఎంచుకున్నాడు. ఎవరిని? ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? మురగల్పల్లో ఎంతమంది ఉన్నారు? చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నారు. ఎంతమంది ఉంటే అంతమంది వచ్చారా? ఎంతమంది వచ్చారు? మనమే వచ్చారు. మనందరం. ఎవరు మనందరం? కదా. మార్కెట్కి వెళ్ళి నువ్వు ఎలాగ కూరగాయలు వెళ్ళావో, ఫ్రూట్స్ ఎలాగ పట్టుకున్నావు మంచి అలాగే దేవుడు కూడా మనల్ని ప్రేమించి, ఏంటి? దేవుడు కూడా మనల్ని ప్రేమించి అలాగే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అవునా? ఇప్పుడు చూద్దాం. అంటే ఇప్పుడు బాప్తిసం తీసుకున్న మీరు అందరూ ఎక్కడికి వచ్చారు? సంఘంలోకి వచ్చారు. సంఘం అంటే ఎవరు? ఈ గోడ సంఘం అంటే ఎవరు? మనమే. మనం జీవం గల సంఘం, కదిలే సంఘం. అంటే మనం ఎవరు? సంఘస్థులు. అంటే ఎవరైతే బాప్తిసం తీసుకొని చర్చిలోకి సంఘంలో అడుగు పెడతారో వాళ్ళందరూ ఎవరంటే సంఘస్థులు. అంటే సంఘం. దేవుడు ఎవరిని ప్రేమించాడు? ఈ 4 గోడలు ప్రేమించాడా? మనల్ని ప్రేమించాడా? ఎవరు ప్రేమించాడు? చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనాన్ని చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనాన్ని చూస్తే, అమ్మా అందరూ తీశాక నిదానంగా చదవండి, కంగారేం లేదు, చక్కగా చెప్పుకున్న వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం చూడండి. మీకు నేను చెప్పాను ఒక మాట, కూరగాయల గురించి, ఫ్రూట్స్ గురించి, నిత్యావసర సరుకుల గురించి చెప్పానా? మీరు ఏమేమి తీసుకుంటారో అలాగే ఇక్కడ కూడా అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. సంఘమును ప్రేమించడం. సంఘం అంటే ఎవరు? మనమే. అందరు రారు, ప్రపంచంలో వాళ్ళందరూ కాదు, దేవుడు ఏర్పాటు చేసుకున్న మనుషులు. ఎవరంటే దేవుడి పిల్ల. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక ఆయన కూడా ఏం చేశాడు? చక్కగా ఒక్కొక్కటి ఏ మనిషి కావాలి ప్రత్యేకపరుచుకున్నాడు. నాకు పలానా శ్రీను కావాలి, పలానా మైకేల్ కావాలి, పలానా సౌరయ్య గారు కావాలి అని ఎలా తీసుకున్నాడు? ఏర్పాటు చేసుకొని తీసుకున్నాడు. అవునా? అట్లా మన అందరూ కూడా ఏం చేశాడు? అలాగే పిలిచి ఏర్పాటు చేసుకున్నాడు. బాప్తిసం తీసుకున్నారు కదా మీరందరూ, నా పిల్లలుగా పిలువబడుతున్న మీరు, ఇదిగో దేవుని కుమారుడు యేసు ప్రభు వారు ఏం చేశారట? సంఘాన్ని ప్రేమించాడట. ప్రేమించి ఏం చేశాడు? అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక. బాప్తిసం తీసుకునేటప్పుడు ఏం చెప్తాం? ఎవరు చెప్తారంటే బాప్తిసం తీసుకునేటప్పుడు ఏం చెప్తాం? ప్రభువా ఇక్కడి నుంచి నా పాపాలు నేను చేసిన పాపాలన్నింటి ద్వారా నన్ను క్షమించు ప్రభు. ఇక నుంచి నేను పాపం చేయకుండా పరిశుద్ధునిగా పరిశుద్ధురాలుగా ఉండాలనుకుంటున్నాను. అప్పుడు పాస్టర్ ఏమంటారు? తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మను ఒప్పుకుంటున్నావా? నీ పాపాలు ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నాను పాస్టర్. ఇక నుంచి నేను చక్కగా ప్రతి ఆదివారం మాత్రం మర్చిపోకుండా సంఘానికి రావాలి అంటే అప్పుడు ఏమంటాం? తప్పకుండా పాస్టర్ గారు ఇక నుంచి చూడు నీ దేవుడు ఎలా ఉంటాను, పాత జీవితాన్ని వదిలేసి కొత్త జీవితంలో అడుగు పెట్టాక ఇప్పుడు ఎలా ఉంటాను నేను. అలా సంఘంలో అడుగు పెట్టారు. పాస్టర్ గారు కూడా ఏం చేస్తారు? వారం వారం అదే విషయాలు చెప్తుంటారన్నమాట.
బాప్తిజం గురించి, తీసుకున్నాక ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, మీ చుట్టూ సమాజంలో వారితో ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు. అందుకని ఏమన్నాడు, కళంకమైన ముడతైనది మరి ఏదైనా లేక ఎలా ఉండాలట, పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘం. బాగా వినండి ఇక్కడ మాట, మహిమ గల సంఘం అంటే గ్లోరియస్ చర్చ్ అంటారు. గ్లోరియస్ చర్చ్ అంటే మహిమ గల సంఘం. ఈ మహిమ గల సంఘం అనే పేరు ఎప్పుడు వస్తుంది, ఇప్పుడు ఈ క్రీస్తు వార్త సంఘం మొలకలపల్లి ఉంది, క్రీస్తు వార్త సంఘం జోలుపాడు ఉంది, క్రీస్తు వార్త సంఘం తిప్పనపల్లి ఉంది, ఇంకా సంఘాలు చాలా ఉన్నాయి. ఈ సంఘానికి ఎప్పుడు మహిమ గల సంఘం అనే పేరు వస్తుంది. ఎప్పుడు వస్తుంది మహిమ గల సంఘం అనే పేరు? పెద్ద కట్టడాలు కట్టి అన్ని చక్కగా అన్ని వేసి ఏసీలు పెట్టి ఇవన్నీ సీలింగ్ వేసేసి చక్కగా ఉండేనా, ఎంత పెద్ద చర్చ్ అండి, బాగుంది. ఎప్పుడు వస్తుంది? దేవుని మహిమపరచడం అంటే, దేవుని మహిమపరచడం అంటే నీ క్రియలు, మన క్రియలు అంటే పరిశుద్ధంగా మనం బ్రతకాలి, అంటే పాపము లేని వారిగా ఉండాలి. ఇక కొత్త జీవితం ప్రారంభించినప్పుడు పాపానికి చోటు లేదు. కళ్ళతో చూడటం కానీ, నోటితో మాట్లాడే, నాలుగుతో మాట్లాడే మాట కానీ, చెవులతో వినేది కానీ, దానికి ఏటికి కూడా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఇప్పుడు ఒక వాక్యము, ప్రార్థన, ఇది జీవితం. అందుకే దేవుడు ఏం చేశాడు, సంఘాన్ని ఎలా ప్రేమించాడట, నా దగ్గరికి వచ్చే పిల్లలు ఎలా ఉండాలంటే, మీరు ఎంత చక్కగా మంచి మంచి ఫలాలు ఏర్కొన్నారు, మంచి మంచి కూరగాయలు ఎలా ఏర్కొన్నారో, ఏర్పాటు చేసుకున్నారు, అలాగే ఆయన కూడా ఏం చేశాడంటే అలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదురుదాన్ని నిలబెట్టుకోవాలని. ఎవరిని? మనందరినీ కూడా నిలబెట్టుకోవాలి. ఏం చేశాడు? స్నానం చేయించాడు. వాక్యముతో ఉదక స్నానం. వాక్యముతో ఉదక స్నానం అంటే, ఇప్పుడు నేను ఉన్నాను, ఈ వాక్యం చెప్తున్నాను, పొద్దున తమ్ముడు కూడా వాక్యం చెప్పాడు, ఎంతమంది విన్నారు? ఇప్పుడు ఎంతమంది వింటున్నారు? ఒకసారి నిద్రపోయాడు అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. వెరీ గుడ్. ఎవరు నిద్రపోవట్లేదు అంటే మీరు చక్కగా వింటున్నారు. అంటే మీ వాక్యం ఏమవుతుంది? మీ హృదయాల్లోకి వెళుతుంది. ఎక్కడికి వెళ్తుంది వాక్యం? హృదయం. అంటే దేవుడు ఏం చేశాడు? వాక్యం అంటే నేను చెప్పే మాట కానీ, పొద్దున తమ్ముడు చెప్పే మాట కానీ, ఇంకా పాటల ద్వారా నేను అద్భుతమైన ఆ వాక్యరూపమైన పాటలు కానీ మీ హృదయంలోకి వెళ్ళినప్పుడు మీకు ఏమవుతుందంటే శుభ్రం, పవిత్రపరచబడతారు. వాక్యంతో స్నానం చేయించడం అంటే పవిత్రపరచబడతారు. ఇప్పుడు చేపలు తీసుకొచ్చావు, చేపలు తీసుకురాగానే అలాగే వండుకుంటావా? ఏం చేస్తావు? శుభ్రం చేయాలి. శుభ్రం చేయకపోతే ఏమైంది? నీసు వాసన కమ్ము కొట్టుతుంది, ఇల్లంతా వాసనే కదా. అప్పుడు ఏం చేస్తావు? చేపలు తీసుకురాగానే ముందు ఇంట్లో భార్య ఫస్ట్ ఎలా చూస్తుంది? పైకి కింద చూస్తుంది. ఎందుకంటే దానికి చాకింగ్ చేయాలి కదా ఎక్కువగా, అందుకే సీరియస్గా చూస్తుంది. ఇప్పుడు ఏమన్నా అవసరమా? ఆ చేపలు తీసుకొచ్చాక వాటిని చక్కగా శుభ్రం చేయాలి, వాటి మీద ఉన్న పొలుసులు తీసేయాలి, ఉప్పుతో సహా, తర్వాత పసుపుతో శుభ్రంగా కడిగేసి వాటిని ముక్కలుగా కట్ చేసి. మన జీవితం కూడా ఒకప్పుడు ఎలా ఉంది? చేప మాదిరిగా ఉంది, అంటే కొంపు. తర్వాత దేవుడు ఏం చేశాడు? ఆయన ఉపయోగపడేట్టుగా మార్చుకున్నప్పుడు ఏమైంది? చక్కగా ఫ్రై, పులుసు అయ్యి, అంటే చక్కగా బాగుంది తినటానికి. అంటే దేవుడికి కూడా ఎలా ఉండాలి? ఫలవంతంగా ఉండాలి. అంటే వాక్యం చేత ఏం చేశాడు? మిమ్మల్ని మార్చేస్తున్నాడు దేవుడు. అందుకే ప్రతి ఆదివారం వాక్యం వినాలండి. ప్రతి ఆదివారం ఏం చేయాలి? సేవకులు చెప్పే వాక్యం వినాలి. అంత మాత్రమే కాదు, మరలా ఇంటికి వెళ్ళి వాక్యం చదువుకోవాలి. ఇది ప్రతి క్రైస్తవుడు చేయాల్సిన పని. ఎందుకు? దివారాత్రము దాన్ని ధ్యానించువాడు. అప్పుడు వాడు ఎలా ఉంటాడట? ధ్యానించేవాడు. తెలుసు, వాక్యం అందరికి తెలుసు కదండి. నీటి కావాలా ఎత్తున నాటబడినా ఏమైంది? తన కాలం ముందు మంచి చక్కగా ఫలాన్ని ఇచ్చేది, ఆకుపచ్చగా ఉంది. నువ్వు కూడా దేవుని మందిరంలో ఎలా ఉంటారో తెలుసా? నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్క వలె ఉండును. అంటే ఫలవంతంగా ఉండాలి. అంటే పాపపు జీవితాన్ని వదిలేసి సంఘంలో కడుగు పెట్టి, సంఘంలో కడుగు పెట్టడంతో దేవుడు ఏం చేస్తున్నాడు?
కనుక ఉందా, ముడతున్నదా, అట్టిది మరి ఏదైనా ఉందా, దీనంతా వాక్యంతో ఉదక స్నానం చేసేసారు. అంటే వాక్యం చెప్తున్నా కొద్ది మనం ఆత్మలోకి మన మెదడులోకి విషయాలను వెళ్ళినప్పుడు మనం ఏమవుతామంటే, అవును కదా పాస్టర్ గారు ఇలా దేవుని వాక్యం ఎలా ఉందని చెప్పారు కదా, నేను ఈ వాక్యం ద్వారా ఉండాలి కదా. అందుకే పాపం చేయాలన్నా మనకి ఈ వాక్యం ఏం చేస్తుంది, వెంటనే దేవుడు మనతో మాట్లాడతారు పరిశుద్ధాత్ముడు. ఇది తప్పు, దేవుని వాక్యం చెప్తుంది. ఒకతను అనుకున్నాడట, దొంగతనం అలవాటు ఉంది బాగా. ఎప్పుడు కూడా ఏం చేసినాడు, ఇంట్లో తల్లిదండ్రుల ఇంట్లో డబ్బులు పెట్టినా, వాళ్ళ నాన్న జేబులు షర్ట్ జేబులు డబ్బులు పెట్టినా తీసుకునేవాడు. ఆ దొంగతనం అలవాటు ఏంటంటే బయట షాపులో అలవాటు అయ్యి ఇంకెక్కడికి పోయినా ఏం చేస్తాడు, దొంగ బుద్ధి మానదు. మనకపోవడం వల్ల ఏం చేస్తాడు, దొంగతనం చేస్తాడు. అట్లాంటి వాడు దేవుడు నమ్మాడు. నమ్మినా కానీ ఒక్కొక్కసారి మనసులో ఏముంది, పాపం అనేది పుడుతుంది కదా. ఆ పాపం పుట్టి మరలా ఆ నాన్నగారి జేబులోకి వెళ్ళి డబ్బులు ఇద్దాం అనుకున్నాడు. అప్పుడు ఒక మాట గుర్తొచ్చింది. ఇక్కడ బయట షాపులు కూడా చేద్దాం ఉంటాడు, ఒక మాట గుర్తొచ్చింది. ఎందుకని నీ పొరుగు వారిని ప్రేమించు అంటే నువ్వు చేసేది ద్రోహం అని. అంటే అక్కడ ఏం వినపడది వాక్యం, దొంగతనం చేయొద్దని వినపడది, ఇందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించనపడదు. వెంటనే ఆగిపోయాడు. అంటే పాపపు జీవితాన్ని మార్చేదే వాక్యం. అంటే దేవుడు కూడా ఎలాంటి వారిని కావాలని ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు బాప్తిజం తీసుకున్నాక నీ బుద్ధి మారకపోతే, అందుకే సంఘంలోకి వచ్చేవాళ్ళు ఎలా ఉండాలి. ఎందుకు ఇంతగా నాకు తెలిసి దేవుడు మనందరినీ చెమటోడ్చి కొనుక్కున్నాడు. చెమటోడ్చి కొనుక్కున్నాడు. మీరు కష్టపడ్డారంటూ మీ రక్తాన్ని చెమటోడ్చి. ఇప్పుడు మరి దేవుడు ఎలా కొనుక్కున్నాడు మనల్ని? అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28 నుండి 30 వచనాలు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28 నుండి చూద్దాం. విన్న దేవుని మాట. దేవుడు అంటే ఎవరు? ప్రభువు యేసుక్రీస్తు వారు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి, అందరు తీశారమ్మా అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28 నుంచి. మీరున్న వాళ్ళు, మీరు కలిగిన వాళ్ళు మీకు ఎప్పుడు గుర్తుండటానికి అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు మార్కెట్లో ఎలా కొనుక్కున్నావు? నీ కష్టపడ్డ సొమ్ముతో. నిన్ను ఎలా కొనుక్కున్నాడు దేవుడు? చూడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి అంటే మీ పాపాలన్నీ కూడా క్షమించబడే కారణం ఏంటి? ఆయన మనందరి పాపాలని రక్తం చిందింపబడితే ఆ రక్తము ద్వారా పరిశుద్ధపరచబడ్డావు. కనుక దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం చాలు. సంపాదించిన సంఘం ఎవరు? మీరే. అంటే దేవుడు సంఘమును ప్రేమించి, ఎలా ప్రేమించాడు? స్వరక్తం ఇచ్చి. ఏం చేశాడు? తీసుకొచ్చి, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి అని నేర్పించాడు. ఏం చెప్పాడు? నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి. ఎంత చక్కని మాట. ఏమంటే ప్రపంచంలో పాపాన్ని తీసేసి ఒక మనిషిని మనిషిగా నిలబెట్టి, ఆ మనిషిలో దైవత్వాన్ని నిలబెట్టే ఏకైక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలో ఎవరు కనపడరు. ఒకే ఒక్కరు ఆయన కనపడతారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. దేవుడికి స్తోత్రం. అవునా? అంటే ఇప్పుడు మనందరం కూడా ఎక్కడికి వచ్చేసాం? సంఘం. అంటే ఇప్పుడు దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడో అర్థమైంది కదా. ఇప్పుడు చెప్పండి, మనకెంత ధన్యత. రోజు కృతజ్ఞతలు చెప్పాలి దేవుడికి. చెప్తున్నా పొద్దున్నే లేవగానే, ప్రభా ఈరోజు నేను ఇలా బ్రతికానంటే, ఈరోజు నేను నిజంగా నేను తెలుసుకొని నేను బ్రతికానంటే నీకు కృతజ్ఞతలు అని ఎంతమంది చెప్తారు? చేతులు రైట్. మీరు కూడా అంటే అలా కృతజ్ఞత మనం చెప్పాలి. అలా మనం కృతజ్ఞత చెప్తేనే దేవుడు, అంటే కృతజ్ఞత అంటే థ్యాంక్స్ చెప్తున్నాం మనం దేవుడికి కదా. అంటే ఇప్పుడు చెప్పండి, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే మనది ఎంత ధన్యత పిండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు అంటాడు. ఇప్పుడు రైట్ ఇక్కడ వరకు వచ్చేసింది. బాగుంది. ఇంతవరకు సంఘంలోకి అడుగు పెట్టాం. ఇక సంఘంలోకి అడుగు పెట్టాక చేయాల్సిన పని ఉంటున్నాం. ఏం చేద్దాం? సంఘంలోకి అడుగు పెట్టాక
సంఘంలోకి వచ్చాక ఏం చేయాలి అంటే దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో అపోస్తలుడైన పౌలు గారితో తిమోతికి రాస్తున్న మాట చెప్పాడు. అది కూడా మనం చూడగలిగితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే 15వ వచనములో దేవుని మందిరములో అనుకుంటా చూడండి. అక్కడి నుంచి చూద్దాం. దేవుని మందిరంలో అందరు తీశారు కదా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15. దేవుని మందిరములో అనగా మళ్ళీ చెప్పాడు చూసావా, అనగా అన్నాడు. దేవుని మందిరములో దొరికిందమ్మా మీకు? దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో. జీవం గల దేవుని సంఘం. ఎవరంటే జీవం గల దేవుని సంఘం? ఎవరు? మనమే కదా. అంటే ఇప్పుడు ఈ జీవం గల దేవుని సంఘానికి ఎవరు వస్తున్నారు అంటే చర్చికి వెళ్ళావా అంటాం. చర్చికి వెళ్ళావా అంటే ఎక్కడ ఉంది చర్చి? ఊడుకోవడానికి ఒక ప్లేస్ ఉంది కదా, అక్కడికి వచ్చావు, అదే చర్చి. ఇప్పుడు ఎవరు నువ్వు? సంఘం. నువ్వు ఏ సంఘాన్ని అంటే కదిలే సంఘాన్ని, జీవం గల సంఘాన్ని. కనుక నువ్వేం చేస్తావు? జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగో ప్రవర్తించుకోగలరు అది నీకు తెలియవలెను. ఏమన్నాడు? అది నీకు బాగా తెలియాలని అంటున్నాడు. అది నీకు తెలియవాలని ఈ సంగతులు నీకు రాయించున్నా. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయాలి? మందిరానికి బాప్తిసం తీసుకుంటాం. ఫస్ట్ వారం వచ్చేసాం. ఎప్పుడు ఫస్ట్ వారం ఎలా ఉంటుందంటే కొత్త ఉప్పు. ఎందుకంటే దేవుడు తెలుసుకున్న కొత్తలు ఎలా ఉంటుంది చెప్పండి అందరికీ. పాతకైన వాళ్ళు అందరూ చెప్పండి. మీరు క్రీస్తులో పాతకైన వాళ్ళు కొత్త వాళ్ళే బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉంటారు. పాత వాళ్ళే కానీ కొత్తగా ఉండాలి. పాత వాళ్ళే కానీ కొత్తగా ఉండాలి. అంటే ఏంటి? ఇప్పుడు మీరు అందరూ కూడా సంఘానికి వచ్చేసారు. ఫస్ట్ వారం వచ్చేసారు బాప్తిసం తీసుకున్న కొత్తలో. ఒకసారి బాప్తిసం తీసుకున్న వాళ్ళంతా నెమరు వేసుకోండి. మీ జీవితం అప్పుడు ఎలా ఉంది? ఎంత భక్తిగా ఉందో, వాటి వండర్ఫుల్. అసలు నిజంగా మీ అంత భక్తితోడు ఎవరు ఉంటారు ఆ టైంలో? అవునా? అలా బాప్తిసం తీసుకొని అంటే ఫస్ట్ వారం వచ్చావు, 2వ వారం వచ్చావు, 3వ వారం ఇక స్టార్ట్ అయ్యి ఏంటది తెలుసా? ఒకడు ఉంటాడు మనసులో. వాడు ఏం చేస్తాడంటే మీ పక్కనే నిలబడతాడు కానీ నీకు కనపడదు. ఇవాళ పోతామా చర్చికి? ఇవాళ మంచి బిజినెస్ ఉంది, తొందరగా అది మానేసి అర్జెంటుగా నువ్వు చర్చి మానేసి అక్కడికి డబ్బులు వచ్చి పోగలవు. డబ్బులు వచ్చి పనుంటే చర్చికి వచ్చి ఏం చేస్తామని మనం చెప్పండి. అంటే దేవుడికి నీకు దెయ్యానికి మధ్య ఏమవుతుంది? నువ్వు మధ్యలో నీ పక్కన దేవుడు ఉన్నాడు, కుడివైపు ఎడమవైపు దెయ్యం ఉంది. దేవుడు ఏం చెప్తున్నాడు? చర్చికి వెళ్ళు. వాక్యం ఏం చెప్తుంది? చర్చికి వెళ్ళు. నువ్వేం చేస్తావు? ఏముంది 10 గంటలకు చర్చి, కొద్దిగా అట్లా పోయి ఆ పని చూసుకొని మధ్యలో వచ్చి కూర్చున్నాం అని చెప్పేసి ఏం చేస్తాం? గబగబా పని చూసుకొని వచ్చి మధ్యలోకి వచ్చేసి అంటారు. మనం మధ్యలోకి వచ్చేసి అంటారు అయిపోతే అప్పటికి వాక్యం అయిపోయింది. ఈరోజు ద్రాక్ష వస్తుంది. అట్లా ఉండదు. మరి ఎలా ఉండాలి? అదే చెప్తున్నాడు. దేవుని సంఘం, జీవం గల దేవుని సంఘం జల్లు ఎలా ప్రవర్తించవల్ల నీవు అది నీకు తెలియాలని సంగతులు రాయచ్చు. ఏం తెలియాలి? తెలియాల్సింది అది కదా. తెలియాల్సిన సంగతులనే రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు అంటే ప్రియమైన దేవుని వల్ల గమనించండి. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ప్రేమించి. కనుక మనం ఎప్పుడు కూడా మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే సమయము. చెప్పడానికి చాలా తేలిగ్గా ఉంటుంది, పాటించడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏంటి? సమయం. చెప్పడానికి తేలిగ్గా ఉంటుంది నాకు కూడా, కానీ పాటించేసరికి చాలా కష్టంగా ఉంటుంది. అంటే సమయం చాలా అవసరం. అందుకే దేవుడు సమయాన్ని వృధా చేయొద్దు అంటాడు. కనుక ఆ సమయాన్ని మనం తీసుకొని కరెక్ట్గా 10 గంటలకి ఆరాధన అంటే 10 గంటలకు వచ్చేసి. అంటే నువ్వు ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే సమయపాలన. అందుకే స్కూల్లో కూడా పిల్లలకి ఏం చెప్తారు? స్కూల్లో పిల్లలు వచ్చారనుకో ఏం చెప్తారు పిల్లలకి? 9కి ఫస్ట్ బెల్. 9 బాబు ఫస్ట్ బెల్, 9:30కి సెకండ్ బెల్. నువ్వు 9కి రా. నువ్వు
దగ్గర ప్రార్థన జరుగుతుంది, ప్రేయర్ అయిపోతుంది. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు చెప్తాడు. అంత ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎవరో టీచరో హెడ్ మాస్టరో కొన్ని విషయాలు పిల్లలు చెప్పి క్లాస్లో పడుతుంటాడు. లేట్గా వచ్చిన వాళ్ళు బయటకు వెళ్ళాడు. సంఘంలో ఎవరు నిలబడతారు అట్లా? ఎందుకండి మాస్టర్ గారు నిలబెడతారండి, బయట నిలబెట్టేస్తారు. బయట నిలబెట్టాక క్లాస్ టీచరు లేదా పీటీ సార్ వస్తారు. వచ్చి ఏమంటాడు, లేట్ ఎందుకైంది, ఒకసారి అక్కడి నుంచి లేట్ వచ్చామనుకో దగ్గర పడతాను. అయితే రెండోసారి కూడా అదే జరిగిందనుకో, మరలా అదే జరిగిందనుకో, అప్పుడేం చేస్తాడు? పౌలు గారు కూడా మాట్లాడతాడు, మీ దగ్గరికి బెత్తంతో రావాలా అంటాడు. ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్. అంటే మన జీవితాన్ని మనము మార్పు చేసుకొని మనల్ని మనం సరి చేసుకోవడానికి ఉపయోగపడాలి. అంటే ఫస్ట్ ఏం కావాలి? బాధ్యత తీసుకున్న వాళ్ళందరికి కూడా ఏం కావాలి? ఫస్ట్ చర్చకు వస్తే చెప్పండి, గట్టి చెప్పాలి. సమయం కావాలి కూడా. కరెక్ట్ సమయం కోసం ఉన్నాడందరూ చెప్పలేదండి. అది కొద్దిమందినా? దేవుడు మనందరూ చూస్తున్నాడు, జాగ్రత్త. చేతులు ఎత్తిన వాళ్ళే ఎక్కడ వాళ్ళందరూ. ఓకేనా? మనము సమయానికి రావాలనేది ఫస్ట్. ఇక రెండవది, మందిరానికి బయలుదేరాం. బయలుదేరగానే మనకు జరిగిన విషయం ఏంటంటే పక్కన వరకు మనకు గొడవైంది. ఏది? బాధ్యత తీసుకున్నాకే పక్కన ఎవరితో గొడవైంది. గొడవైనప్పుడు ఏం చేస్తాం? చర్చికి వెళ్ళి వచ్చాక నీ సంగతి చెప్తాను. ఏమంటావు? చర్చికి వెళ్ళి వచ్చాక నీ సంగతి చెప్తా అంటే ఎలా ఉంటుంది? అప్పుడు వాళ్ళు ఏమంటారు? ఇందుకేనా నువ్వు చర్చికి వెళ్ళేది, ఎవరులా నీకు చదువు చెప్పేది అన్నట్టు, ఎవరులా నీకు వాక్యం చెప్పేది అంటారు. అంటారా? అప్పుడు ఏం చెప్తావు సమాధానం? చేసింది తప్పు నువ్వు, మళ్ళీ బాణం దేవుడికి పాస్టర్ గారు, ఆ తర్వాత దేవుడికి. అవునా? అదంటారు కదా. పాస్టర్ గారు అంటే టీచర్ అనుకో, దేవుడు అంటే హెడ్ మాస్టర్ అనుకో, సంఘానికి శిరస్సు ఆయనే కదా, ఆయనకి బాధ. ఏం చేద్దాం అనుకున్నాడట? కళంకం ముడత ఏది లేకుండా ఉండాలనుకుంటున్నాడు. ఏదైతే ఉండదు అనుకోవడం అదే ఉండాలి. అంటే ఏంటి? మనస్సు మారాలి. అందుకే దేవుడు ఎక్కువగా చెప్పేది మారు మనసు, మారు మనసు, మారు మనసు అంటే. అంటే మారు మారు అని. ఏం మారాలి? మనస్సు మారాలి. పుట్టినప్పుడు నీ జీవితంలో నీ మనసు ఎలా ఉందో చచ్చిపోయేదాకా ఎలా ఉందంటే, నువ్వు బాప్తిసం తీసుకున్నా ఉపయోగం. బాప్తిసం తీసుకున్నాక మారాల్సింది ఏంటి? మనస్సు. వేషం కాదు, మనస్సు మారాలి. కనుక మందిరానికి వస్తున్నా ఉన్నప్పుడు ఏం చేయాలి? అక్కడ తిరుగులతో గొడవ పెట్టుకో, అందరితో కూడా సమాధానంగా ఉండాలి. అందుకే ఒక చక్కని మాట మనం చదువుకుందాం. ఎందుకంటే మరి మీరు అందరూ ఎవరితో కూడా గొడవ పెట్టుకున్నారా? పొరుగు వారితో. ఒకవేళ ఉంటే పొరుగు వారితో మీరు గొడవ పెట్టుకుంటే వాళ్ళకి మీరు ఏం చెప్పాలా? క్షమాపణలు చెప్పాలి. ఏం చెప్పాలి? క్షమాపణ. ఒకసారి మనం చూద్దాం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం చూద్దాం. ప్రసంగి గ్రంథాన్ని చూస్తే 5వ అధ్యాయం అందరూ తీయండి, మీ అందరికి ఉపయోగపడే మాట. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. అందరూ చూడండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు పెట్టుకోండి బాగా. నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు చిన్న సమయానికి అయితే తయారు, ఎందుకంటే అది నేర్చుకున్న సమయం అని. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోను. నీ పొరుగు వారితో గొడవ పెట్టుకుని వెళ్ళమని ఉందా? ఏమంది? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను. అమ్మ బైబిల్ పట్టిందా? ఇక బయలుదేరుతాడు బైబిల్ పెద్ద పరిశుద్ధుడిలాగా. అన్నీ నువ్వు ఒకవేళ ఆ మాట అన్యుడితో అనిపించుకుంటే అది దేవునికి అవమానం కాదు. గుర్తుపెట్టుకోండి, దేవునికి అవమానం అంటే అలా ఉండొద్దు అనేది మనం నేర్చుకున్నాం. అంటే దేవుడు మనతో ఎంత ప్రేమిస్తే ఇలా మాట్లాడుతుంటాం. ఆయన ప్రేమించబట్టే కదా నీలో ఏముండకూడదుగా? కళంకం, ఎలాంటి కళంకం ఉండదు. ముడత ఎలాంటిది ఉండదు. అవునా? నీవు దేవుడి మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోను.
ఏమంటున్నాడు తెలుసా? బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గు పనులు చేయలేదు. ఏమన్నాడు చూసావా? అంటే ఏంటి? దేవుడికి నువ్వేం చేస్తావంటే ఈ రోజు నేను కష్టపడతాను కంటే దశభాగం చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే కష్టంలో నుంచి దేవుడికి ఇవ్వాలని ఆలోచన ఉంటుంది కాబట్టి దశభాగం ఇవ్వాలనుకుంటాను. దశభాగం ఇచ్చే ముందు బుద్ధి మారి దశభాగం, బుద్ధి మారకుండా దశభాగము ఇవ్వదు. అలా అందుకేమంటున్నాడు? బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. ముందు ఆలోచించే ఒక మంచి ఆలోచన ఏంటంటే నేను ఎలా ఉంటాను దేవుని మందిరములో అనగా జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించుకోవాలని. ఎలాగ ప్రవర్తించుకోవాలంటే ప్రవర్తన జాగ్రత్తగా. క్యారెక్టర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. దేవుడికి కావాల్సింది కూడా అదే. నీ ప్రవర్తన అంతగా ఆయన అధికారాన్ని ఒప్పుకుంటున్నావా? శిరస వహించి ఒప్పుకోవాలి. ఒకసారి ఈ మంచి పనులు చేసేటప్పుడు అంటే దేవుని కొరకు బ్రతికేటప్పుడు మంచి నీతిగా నిజాయితీగా దేవుని కొరకు బ్రతకాలనుకున్నప్పుడు ఎన్నో కష్టాలు శ్రమలు వస్తాయి. అప్పుడు పక్కన అంటే నీ ఎడం పక్కన ఏమంటాడు తెలుసా? మంచిగా దాని పెట్టడం చూస్తూ భక్తి చూస్తూ బాగా తాగి తందరాడేటప్పుడు వాళ్ళ జీవితాలు ఎంత బాగుంది. దేవుడిని నమ్ముకొని మంచి జీవితం ఎలా ఉంది అని నీ మనసులో ఒక విత్తనం అలా నాటి వెళ్ళిపోతాడు. ఆ విత్తనం ఏంటో తెలుసా? విషవృక్షం. విషవృక్షం అలా నాటి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏమవుతారు? వాళ్ళే బాగున్నారు కదా, చర్చికి పోవట్లేదు, వాళ్ళు ఏం కాదు, వాళ్ళకి అన్ని కలిసి వస్తాయి, అంత బాగా ఉన్నారు, మరి ఎందుకు ఎలా ఉండాలి అని ఇప్పుడు కూడా ఆలోచిస్తాం. అలా నీకు ఆలోచన వచ్చినప్పుడు దేవుని మీద విశ్వాసం రెట్టింపు అవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. పరీక్షించినప్పుడు వాళ్ళేది దేవుడు ఆశీర్వదిస్తే నేను పట్టేవాడేమో చెప్పు. దేవుడు ఆశీర్వదించాలంటే ఎన్నో బాధలు కష్టాలు నష్టాలు బాగా పడిన తర్వాత అప్పుడు ఆశీర్వదిస్తాడు. అంటే ఏంటి? నీ ప్రవర్తన చూస్తున్నాడు, బాగున్నావా లేదా. నువ్వు ఎప్పుడు బాగుపడతావు అప్పుడు రెడీగా ఏం చేశాడు? అన్ని పంచభక్ష పరమాణాలు చూసా అండేలో తీసుకొచ్చి నీ గుడి పెడతాడు, తీసుకో. అప్పటిదాకా పెట్టడం, అప్పటిదాకా ఆశీర్వాదం ఇవ్వడం. ఏం మారాలో తెలిసింది కదా. అంటే అందుకే ఏమంటాడు? వారు తెలియక దుర్మార్గపు పనులు చేసేవాళ్ళు చేస్తారు. మనం కూడా అలా ఆలోచించుకోకూడదు. అందుకే నీవు దేవుని సన్నిధిని అనాలోచితంగా పలుకుడుకు నీ హృదయం త్వరపడనీయక నీ నోటిని కాచుకోను. దేవుడు ఆకాశం ఉన్నాడు, నీ భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి. కొంచెం అంటే ఎంత జాగ్రత్తగా మందిరంలో రావాలి, ఎలా ఉండాలో కాకుండా. ఇప్పటి వరకు నేను ఏం చెప్పాను? ఇప్పటివరకు బాప్తిసం తీసుకున్న తర్వాత సంఘానికి ఎలా రావాలో చెప్పాను. మొదటిది సమయం, రెండవది ప్రవర్తన. అవునా? ఈ ప్రవర్తన పెట్టే ఆశీర్వాదం, బ్లెస్సింగ్ అనేది ఇంకా దీంట్లో ఇంకా మరొకటి ఏంటంటే ప్రియమైన వాళ్ళ గమనించాలి. అదేంటంటే బాగా గుర్తుపెట్టుకోండి, నీ కష్టంలో నుంచి ఖచ్చితంగా దేవునికి ఇవ్వాలి. ఇది వ్యాపారం కాదు, లేదంటే మాస్టర్ గారికి డబ్బు ఉపయోగపడుతుందని కాదు చెప్పేది. ఇది దేనికి చెప్తున్నా తెలుసా? అన్యులకైతే చెప్తావా? మీకేందుకు చెప్తాడంటే బాప్తిసం తీసుకొని వచ్చారు, మీరు విలపెట్టుకోమంటారు, స్వరక్తంతో కొన్నాడు ఆయన. కొన్న మిమ్మల్ని కాసేది ఎవరు? మీ కొరకు ప్రార్థన చేసేది ఎవరు? మీ బాగోగుల గురించి ఆలోచించేది ఎవరు? మంచి అయినా చెడైనా, రాత్రి అయినా అర్ధరాత్రి అయినా ఎప్పుడైనా ఎనీ టైం పాస్టర్ మీ దగ్గరకు వచ్చేస్తారు. లోపల అంటే నీ సేవకుడు, నీ సంఘం కాపరి, అంటే మిమ్మల్ని అందరినీ కాల్చేవాడు మంద. అవునా? మరి ఈ సంఘానికి నువ్వేం చేయాలి? నీ వంతు నీ కష్టంలో నుంచి నువ్వు తీసి దేవుడికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వాదం, అది ఎవరి సొమ్ము? యెహోవా సొమ్ము, దేవుని సొమ్ము. అది దేవునిది
దేవునికి ఇచ్చేయాలి అన్నమాట. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చుకున్నాం. నరుల కష్టం చేత ఆశీర్వాదం పెట్టుకుంటారంటే నరులు ఎంతో కష్టపడి ప్రయాసపడి తెచ్చుకుంటారు. చాలా మంది చూడండి ప్రయాసపడి తెచ్చుకుంటారు. ఎంత ప్రయాసపడతారు. దేవుడి కొరకు తీయక దేవుడి కొరకు ఖర్చు పెట్టుకునేవాళ్ళు ఉంటారు. అన్నీ కూడా అంతే. కానీ ఆ సొమ్ము ఎటు కావాలంటే పోతుంది. ఉపయోగపడదు. గమనించారా? గమనించారా? ఎక్కడికి వెళ్ళాలి ఎలా వేస్ట్ అయిపోవాలో వేస్ట్ అయిపోతుంది. అందుకే నీ మొదట సంపాదనలు ముందుగా దేవునికి తీసి పక్కన పెట్టు. దేవుడిని తీసి పక్కన పెట్టు. అది చాలా ప్రాముఖ్యం. బైబిల్ నేర్పిస్తుంది. ఎందుకో తెలుసా? ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. ప్రియమైన వాళ్ళ దేనికి ఇది తీయాలి, దేనికోసం దేవుని పని కొరకు ఎందుకు దేవుని కొరకు ఎందుకు ఇవ్వాలనే మాట మీకు కొరింథీయులకు రాసిన పత్రికలో చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూడగలిగితే ఒక చక్కని మాట దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. చూద్దాం. కొరింథీయులకు రాసిన క్షమించండి 2వ పత్రిక చూద్దాం. 2వ పత్రికను చూడగలిగితే 9వ అధ్యాయం 2వ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. కావున పాస్టర్ గారు చెప్పాడు, చర్చికి వస్తావు కదా, బాప్తిజం తీసుకున్నావు, ఇక్కడ నుంచి ఏం చేయాలి, నీ కష్టంలో నుంచి నువ్వు దేవుడికి ఇవ్వాలి అనగానే చాలా మంది తెచ్చుకుంటారు, చాలా మంది బాధపడతారు. కానీ మంచి మనసు ఏం చేస్తారంటే నేను మొట్టమొదటి కష్టపడింది దేవుడికి. కావున లోపడిచ్చేదా మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళంగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ వద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని చూశారు కదా. లోపల ఎట్టించుకోవచ్చు లేదు కానీ ఇప్పుడు నీ కష్టంలో నుంచి అంటున్నాను. కానీ దేవుడు కూడా బలవంతంగా ఏమని ఎప్పుడు చెప్పాడు గుర్తుపెట్టుకో. నీ మనసులో నువ్వు నిశ్చయించుకున్న ప్రకారం ఖచ్చితంగా దేవుని సొమ్ము దేవునికే. ఈ కష్టంలో మొదటి ప్రాధాన్యత ఎందుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలంటే చెప్పండి. ఆయనకి ఏమైనా బాధ్యత మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా లేకపోతే ఉత్తగా ఇవ్వాలంటే ఏమంటాం, నీకు ఏమైనా బాధ్యత మీకు అని అంటాం. ఇప్పుడు చెప్పి దేనికి ఇవ్వాలి ఆయనకి? సంఘం ఎలా ఉండాలి, సంఘులు ఎలా ఉండాలి, ప్రతి విధి నేర్పుతున్నాడు. డబ్బు ఒకటే కాదు, చాలా నేర్పుతున్నాడు. ఇది ఎందుకు అంటే ఇది క్రమం. ఇది క్రమం. మొట్టమొదటిగా ఆదాము అవ్వలకు పుట్టే పిల్లలు ఉన్నారు. ఎవరు? కయ్యను మనకు తెలిసిందే. అందులో దేవుడు ఎవరు ఆ బలిని తీసుకున్నాడు? నచ్చింది ఎవరి బలి నచ్చింది? ఏబేలా కయ్యిందా? కయ్యింది ఎందుకు నచ్చలే? మనసు చూస్తాడు. అనిపించే మనిషి మనసు చూస్తాడు. చూశాడు కాబట్టి ఏం చేశాడు? కయ్యూను వంటి వాళ్ళ మనం ఉండరాదు అని చెప్పేసి ఏమన్నాడు? కయ్యూను లాంటి గొడవలు మనకు ఉండకూడదు కదా. అందుకని ఏం చేశాడు? చెప్పాడు ఇవ్వు. ఇస్తే దేవుడు చెప్తున్న మాట మనం చూడగలిగితే దాంట్లోనే ఆ విధంగానే మనం చూడగలిగితే ఇంకేమంటే కొంచెంగా విత్తువాడు కొంచెం పంట పోయిను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధి పంట పోయిను అని ఈ విషయం చెప్పవచ్చు, తెలుసుకోవాలి కదా. ఇక్కడ అసలు విషయం చెప్పాడు. తీసుకో అని దేవుడికి ఎప్పుడన్నా ఇచ్చావా? సణుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయం అంటే నీ మనసులో నిశ్చయించుకున్నప్పుడు ఎంత ఇద్దామనుకున్నావు అంత తీసి దేవుడికి. ఈ రోజు 100 రూపాయలు ఇద్దామనుకుంటే 100 రూపాయలు ఇచ్చేయి, 50 రూపాయలు ఇద్దామనుకుంటే 50 ఇచ్చేయి, ఇంకెక్కువ ఇద్దాం అనుకుంటే ఎక్కువ ఇచ్చేయి, తక్కువ ఇద్దాం అనుకుంటే తక్కువ ఇచ్చేయి. నీ మనసు చూసావు, నేను బలవంతం పెట్టాడా? ఆయన మనసు చూస్తాడు. ఆయన మనసు చూస్తాడు. అప్పుడు ఏమన్నాడు చూడండి, తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువని ప్రేమించును. ఉత్సాహంగా ఇచ్చువని ప్రేమించు. అందుకనే నీ ఆశీర్వాదాన్ని నువ్వే కోరుకోవాలి. దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుంది? మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవుడిచ్చేది ఆయుష్కాలం. రెండోది ఏంటో తెలుసా? ఆరోగ్యం. ఎంతకు మించిన ఆశీర్వాదం ఏం కావాలి చెప్పండి మీకు? ఇది ఉంటే ఆయుష్కాలం ఆరోగ్యం ఉంటే ఏదైనా చేసుకోవచ్చు, ఎంతైనా సంపాదించుకోవచ్చు కదా.
ఆరోగ్యము ఆయుష్కాలం దేవుడు ఇస్తాడు. దానికి తగ్గట్టుగా నువ్వు కష్టపడి ఆ కష్టము దాని నిశ్చయంగా నీ రెక్కల కష్టాన్ని అనుభవించదవు అనగా ఆ రెక్కల కష్టాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే మన మనస్సుని చూస్తారు. ప్రతిదీ కూడా దేవుడికి కావాల్సింది ఏంటంటే ప్రవర్తనలు ఇదొక భాగం. ఇరుగు పొరుగు వారితో సమాధానం, తర్వాత దేవుని మందిరంలోకి వచ్చాక ఎలా ఉండాలి అని. ఇక సంఘంలోకి వచ్చాక సంఘంలో మరి ఎవరు ఉంటారు? నీ తోటి సహోదరులు అందరూ ఉంటారు. వీళ్ళందరిలో నీకు ఎవరంటే పడి చెప్పు. వీళ్ళందరిలో నీకు ఎవరంటే పడదంటే ఏం చెప్పాలి? భిన్నాభిప్రాయాలు చాలా వస్తుంటాయి. అంటే సాతాను ప్రతిదీ కలగజేస్తుంటుంది మనకి. కలగజేసినప్పుడు దాన్ని మనం సరి చేసుకొని ముందుకెళ్తాం. అందుకే ఎవరితో కూడా మనం ఏం చేయాలి? గొడవలు కానీ ఎవరితో కూడా వాళ్ళ మీద అసూయ ద్వేషాలు కానీ అలాంటివి ఏమి లేకుండా ఎలా ఉండాలి? సమాధానం. ఏం చేయాలి? సమాధానం. ఒకరినొకరు క్షమించుకోవాలి. ప్రభు మన పాపాలన్నీ క్షమించాడు. ప్రభు మనల్ని క్షమించులాగా మీరు ఒకరినొకడు క్షమించుకోవాలి కదా. చెప్పండి, సమయము, ప్రవర్తన, నీ కష్టం నుంచి దేవుడికి ఇవ్వటం, ఇదంతా ప్రాధాన్యత. ఇదంతా దేని కొరకు తెలుసా? మాస్టర్ గారు చెప్పారుగా, సంఘక్షేమాభివృద్ధి. దేనికి? సంఘక్షేమాభివృద్ధి అంటే మీరు ఇచ్చే ప్రతి పైసా సంఘక్షేమాభివృద్ధి. కొంతమంది బ్యాంక్ బాధల్లో ఉంటారు, వాళ్ళకి సహాయం చేయాలి. ఎందుకంటే సంఘానికి అందరూ ధనవంతులే రారు కదా, పేదవాళ్ళు వస్తారు. పాపం కొంతమందికి పరిస్థితులు బాగాలేక ఆర్థికంగా ఇబ్బంది పడి ఉంటారు. వాళ్ళకి అలాంటి వాళ్ళకు కూడా మనం సహాయం చేయాలంటే సంఘం అంతా కలిసి చేయాలి. ఈ లోకపు సహోదరుడు జీవనోపాధికారులు లేవి కలిగి ఉంటే మీరు చూసినప్పుడు ఏం చేయాలి? సహాయం చేయాలి. అదే దేవుడి ప్రేమ. అంటే మీలో కళంకం కానీ ముడతైన కానీ ఏది ఉండకూడదు. అది దేవుడు మనకు నేర్పిస్తున్నాడు ప్రేమైన వల్ల. ఇలా మనం చదువుకుంటూ పోతే ఇప్పుడు ఒకసారి చదవండి. జీవం గల దేవుని సంఘంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. దేవుని మందిరములో అనగా జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. అవే చెప్పాడు. అవునా? ఎలా ఉండాలో చెప్పాడు కదా. ఇప్పుడు ఎలా ఉండాలో చెప్పాడు కాబట్టి అలా ఉండాలని మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఏం చేయాలి? నేర్చుకోవాలంటే ఏం చేయాలి? ఒకవేళ ఈ చెవితో వదిలేస్తే అవి ఇప్పుడు నీ చెవితో మాట్లాడి దేవుడు మాట్లాడి నీ మాట్లాడలేదు, దేవుడు మాట్లాడుతున్నా. ఎక్కడ ఉండాలి ఆ మాటలు? మీ హృదయంలో. అంటే వాక్యం అనే విత్తనం వేశాడు మీ మధ్య. ఇప్పుడు అది ఏమైపోవాలి? నాటపడాలి, అదంతా అయిపోవాలి. నిన్ను చూడగానే ఎంత గొప్పగా ఉన్నావు, ఒక మంచి పరవలాగా. అది దేవుడు మనం చూసాం. ఇలా మనము ఇంకొకటి, ఆదివారం మానేయటం అనే దురలవాటిని మాత్రం మానుకోవాలి. ఏం చేయాలి? ఒకసారి చెప్పండి అందరూ. ఆదివారం మానేయటం అనే దురలవాటు ఈ రోజు నుండి నేను మానేస్తున్నా. మానేయాలి, అది మానేయాలి. ఎందుకంటే మన మనస్సులో అది వచ్చిందంటే సాతాను బీజం వేస్తాడు. విషబీజం వేసాడంటే ఇక నువ్వు సంవత్సరాలు 8 సంవత్సరాలు తిప్పినా కానీ నా తలబట్టిద్ది కానీ నువ్వు మాత్రం మానలేదు. ఎందుకు తలబట్టిద్ది అంటే 2 తేడా అయిపోతాయి అని అంటున్నాను. చెప్పి 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 సంవత్సరాల తరబడి రావడం అంటే ఆదివారము మానేయాలన్న ఆలోచన నీ మనసులో నుంచి ఈ రోజు నుంచి చేయాలి. ఎందుకో తెలుసా? పౌలు గారు ఒక చక్కని మాట చెప్పాడు హెబ్రీ పత్రికలో చెప్తున్నారు పౌలు గారు. చూద్దాం, 2 మాటలు చెప్పి ముగించేస్తా. బోర్ కొట్టేటోళ్ళందరూ కూడా, బోర్ కొడుతున్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. చాలా చక్కగా వాక్యం ఉంటున్నారు. మిమ్మల్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.
కొందరు మనసొచ్చున్నట్టుగా అసలు విషయం చెప్పేశాడు. ఏం చెప్పాడు? కొందరు కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడక సెల్ ఫోన్ లో వాక్యం వింటూ, ఈ రోజు ఆదివారం ఏం కాదు సెల్ ఫోన్ వింటే సరిపోద్ది అనుకుంటున్నావా? అలాంటి ఆలోచన. సమాజంగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట ఆ దినము సమీపించటం ఏంటి? మరలా కూడుకునే దినం వస్తుంది కదా, ఆ దినము సమీపించటం మీరు చూచిన ఫలితి మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. కృతజ్ఞత కూడుకు వచ్చిందనుకో, ఈ నెల వచ్చాం, వచ్చిన నెల ఏమవుతాంలే అని ఆలోచన ఉందా? మీరందరూ వచ్చే నెల జుల్లుడు పడండి. దేవునికి స్తోత్రం. మీరందరూ వచ్చే నెల జుల్లుడు పడండి. వస్తారా? ఎందుకంటున్నాడు? ఆ దినము సమీపించడం మీరు చూసిన ఫలితి మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు గురికొల్పాలని ఆలోచించుము. మనందరూ దేవుడి కొరకు ఏం చేయాలి, దేవుడి పని ఎలా చేయాలి, సంఘంలో బలహీన ఉంటే వాళ్ళు ఎలా బలపరచాలి, సువార్తకు వెళ్ళాలి, ఇవన్నీ కూడా ఒకరికి కొన్ని మాట్లాడుకోవాలి. ఇవన్నీ అలా చేయగలిగితే అప్పుడు, అందుకే దేవుడు ఏమన్నాడు? మానవద్దు. మందిరంలోకి వచ్చినప్పుడు ఎలా రావట? పరిశుద్ధాలంకారములు ధరించుకొని ఆయన మందిరంలోకి ప్రవేశించండి. పరిశుద్ధాలంకారం అంటే స్త్రీలు చెప్తారు. పరిశుద్ధాలంకారం అంటే ఏంటి? బంగారం, నెక్లెస్, నల్లపూసలు, కొత్త చీరలు, అలాంటివా? అదేమని చెప్పాడంటే పరిశుద్ధాలంకారం అంటే మనందరం కూడా ఎలా రావాలంటే చాలా పవిత్రంగా, ఏ పాపము లేకుండా, ప్రార్థనా జీవితంతో, వాక్యముతో మమేకమై ఉంటూ మందిరంలో వెళ్ళాలి. అదొక అలంకారం. దాని దేవుడికి ఇష్టమైన అలంకారం. అది సాధువైనటి, మృదువైనటి, అక్షయమైన అలంకారం. వెలుపల అలంకారం కాక లోపల హృదయంలో ఉండే అలంకారం. అలా మందిరానికి రా. అందుకని ఎప్పుడైనా సరే సమాజంగా కూడుట మానక అని దేవుడు చెప్తాడు. అంటారా? ఇప్పుడు చెప్పండి, ఆదివారం మానేద్దామా? ఎక్కడ ప్రార్థన ఉంటే మానేద్దామా? ఆదివారం కారణాలు చెప్దామా? ఇవన్నీ మనం నేర్చుకోవాల్సింది. ఇక ఇంకొక విషయం చెప్తా. ఇప్పుడు మీరు ఎంత తెలుసుకున్నారు కదా, సంఘంకి వచ్చాక పాస్టర్ గారు వాక్యం చెప్పుకుంటే నిద్రపోతారా? ఎవరు నిద్రపోతారు? చేతులు అంటే ఎవరు నిద్రపోదు. నిద్రపోతే సరే, నిద్రపోలేదు. నిద్రపోకపోయినా కానీ వాక్యం వింటున్నారా? విన్నట్టు నటిస్తున్నారా? మీరు వినువారు మాత్రమే మిమ్మల్ని మీరు. ఒకవేళ దేవుడు ఏం చెప్తారు తెలుసా? మన పొరపాటు దేవుడు ఆ మాట అనిపించుకోకూడదు. దేవుడు రాసింది మీకు చూపిస్తాను. వాక్యం వినకపోతే ఏమంటాడు తెలుసా? నేను చెప్పిన వాక్యం వినలేదనుకో, ఏమంటే మీరు చర్చకు వచ్చి 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు సీనియర్, 10 సంవత్సరాలు ఏం నేర్చుకున్నావు? ఎంతవరకు ప్రార్థన చేయడం రాదండి. నేను నోట్లో పెదవులు ప్రార్థన చేయాలంటే భయం వేస్తుందండి అన్నావు అనుకో, 10 సంవత్సరాల చూస్తావు ప్రార్థన చేయకపోతే ఎలా? అంటే నీకు వాక్యము మదిలో నాటబడదు. పాట పాడమంటే ఏమంటావు? నువ్వు పాడలేదు. ప్రార్థన చేయడం నువ్వు చేయలేదు. ఏ జరిగినా నువ్వే. మరి నువ్వేం చేస్తావు? పడుకుంటావా? అంటే వాక్యం నాటబడకపోతే ఏమైంది మధ్యలో? ఇలాంటివే వస్తాయి. అంటే మనం ఏమైపోతాం? వీక్ అయిపోతాం. ఆత్మలో వీక్ అయిపోయి బలహీనపడి మనకి ఏం చేయకుండా అయిపోతాం. అప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు చెప్పినా నీకు అర్థం కాదు కదా. దేవుడు ఒక మాట అన్నాడు తెలుసా? ఆ మాట మనమైతే అనిపించుకోదు. చెప్పండి, మీరు అందరూ అనిపించుకుంటారా? మీరు కూడా అనిపించుకోవద్దు, నేను కూడా అనిపించుకోవద్దు, మీరు ఎవరు అనిపించుకోదు. ఒకరు అనిపించుకుంటే మాత్రం నాకు సంబంధం లేదు, దేవుడు అంటున్నాడు. నాకు సంబంధం లేదు, దేవుడు అంటున్న మాట ఏమంటాడో తెలుసా? చూద్దాం ఒకసారి. మత్తయి సువార్తకు వస్తే అక్కడ చెప్తున్నాడండి దేవుడు. ఏమని చెప్తాడని తెలుసా? మంచి భోజనం తీసుకొచ్చి పెట్టారు. నాకు వద్దు, నేను తిన్నాను. ఎక్కడ ఉండాలి? పంచభక్ష ప్రమాణాలు ముందు తీసుకొచ్చి పెట్టి నువ్వు తినమంటే నేనేం చేస్తాను? 7వ అధ్యాయం 6వ వచనం.
మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధమైనది అది ఏం చెప్పాడు చూసారా? ఏమన్నాడు? పరిశుద్ధమైనది పరిశుద్ధం అంటే, పరిశుద్ధమైంది అంటే ఏంటి? వాక్యం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. ఆ మాట మనం అంటించుకుంటామంటే అస్సలు అంటించుకోదు. ఎవరిని అంటించుకునేది పొరపాటు. ఏమన్నాడు? పరిశుద్ధమైంది కుక్కలకు పెట్టకుడి. కుక్కలకి పెడతాం. మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. ముత్యాలంటే మంచి మంచి మాటలు నోటి నుంచి యేసు ప్రభు నోటన జారువారి మాటలు ఎవరికి చెప్తారు చూసా? ఆ ముత్యాలంటే మాట. మీ ముత్యములు పందులు ఎదుట వేయకుడి. ఎందుకు? వేసిన ఎడల వేసిన ఎడల ఒకవేళ వాటిని కాదు తొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయను. ఏదే పుడితే అంటాడు, వాక్యం అంటాడు, ప్రార్థన అంటాడు, చదువుకోమంటాడు, బైబిల్ చదవమంటాడు. ఎవరికి ఉంది దైవం అనుకున్నారు కదా మనసులో? నిజమైన వాళ్ళ గమనించాలి. మన జీవితమే దేవుడు మనకు ఆయుష్కాన్ని ఇవ్వకపోతే, దేవుడు మనకు ఆరోగ్యం ఇవ్వకపోతే నువ్వేం పని చేసి నువ్వేం సంపాదిస్తావు? ఈరోజు అందరికీ పని ఉండొచ్చు కదా, మీ పనంతా మానుకొని మీరు అందరూ వచ్చారంటే ఎంత గొప్ప విషయం. ఏం మన అందరూ ఎందుకు వచ్చాడు? ఎంతమందికి లేదండి పని. ఈరోజు కూలికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వ్యాపారాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఎన్నో పనులు ఉన్నారు. పనులన్నీ మానుకొని ఎందుకు వచ్చాం మనం? దేవుని మాటలు పెట్టాలి. ఆయన మన ఆరోగ్యం ఇచ్చాడు, మనకు ఆయుష్కాలు ఇచ్చాడు, కృతజ్ఞతలు చెల్లించాలి కదా. అంటే పని ఎప్పుడు ఉండేది, సంపాదన ఎప్పుడు ఉండేది, ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి. కానీ దేవుడు మనకి ఎప్పుడు ఉండాలి మనతో. మన జీవితము ముగిసిపోయేలోపు ఈ పనులన్నీ పోతాయి, అయిపోతాయి, ఏముండవు. ఏముండదు ఒకటే మన ఆత్మ దేవుడి దగ్గరికి చేరాలి కదా. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా? మీరు ఎన్ని సంవత్సరాలు అయి చర్చకొచ్చారో మీరు గమనించుకోండి. అన్ని సంవత్సరాల నుంచి మీరు ఆలోచించుకోండి. మీరేం నేర్చుకున్నారు? మీరేం నేర్చుకున్నారు? ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలని దేవుడు మనల్ని ప్రేమించి మాట్లాడుతున్నారు. సంఘాన్ని ప్రేమించి. చెప్పండి, మీరు పొద్దున్నే ప్రార్థన చేసుకుంటారా? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రెండోది ఏంటి? వాక్యం చదవాలి. వాక్యం చదవాలి. ఏదైనా పనిలోకి వెళ్ళినప్పుడు కూడా ధ్యానించుకోవచ్చు. ఎప్పుడు వాక్యం వినాలి తెలుసా? బయటకు వెళ్తున్నాం, ఫోన్ ఉంది, కొన్ని మెసేజ్లు ఉంటాయి, ఎంతోమంది సేవకులు చెప్తున్నారు ఇంకా మంచి మంచి అద్భుతమైన విషయాలు. అవన్నీ వినాలి. వినుట బలగా విశ్వాసం కలుగు. అది క్రీస్తు మాట. మేము అలా విన్నాం కాబట్టి చెప్తున్నాం, లేకపోతే మాటకి మాటలు పట్టుదలతో విన్నాం. తెలుసుకోవాలి, నేర్చుకోవాలని అదే పట్టుదల ప్రతి విశ్వాసిలో ఉండాలి. సంఘంలో అది నేర్చుకో, చదువుకో, తెలుసుకో, సేవ చేయి. సేవకు ఒక్కడే కాదు, మనందరం కలిసి చేస్తాం సేవ. ఎంత బాగుంటుంది అంటే దేవుని వాటిలో ఏకంగా ఉంటుంది. అలా దేవుడి కొరకు బ్రతుకున్నాం. అందుకే దేవుడితో మనం ఎప్పుడు కూడా ఇంకా మనకి ఏం చెప్తావాలి, ఇక చెప్పు వదిలేసే వాళ్ళని అని మనం అనిపించుకోకూడదు. ఏంటంటే మా ప్రకారం కూడా దేవుడితో మనం ఏ మాట అనిపించుకోవాలంటే ఆయన మనల్ని ఆశీర్వదించుకుంటున్నాం. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని దేవుడు ఈ మాటల్ని మీ మనసులో ఉంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఇప్పుడు చెప్పండి, ఏం చెప్పాను నేను? ఫస్ట్ ఏంటి? సమయం. రెండవది ప్రవర్తన. తర్వాత మూడవది ఇక్కడికి వచ్చి వాక్యం వినటం, తర్వాత ఇంటికి వెళ్ళాక వినటం, ప్రార్థన చేసుకోవటం. ఇవన్నీ మీ మనసులో భద్రపరచుకోండి. ఇంటికి వెళ్ళి చక్కగా నేర్చుకోండి, ప్రార్థన చేసుకోండి. దేవుడిచ్చే ఆశీర్వాదం. ఈ అవకాశాన్ని ఇచ్చిన రాయలను కూడా ప్రత్యేకమైన వందనాలు, వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు. చాలా మంచిది.